చూడండి ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికేవి చింతకాయలు. మనకి ఎప్పుడు సీజన్లో దొరికేవో అప్పుడు మనకి పచ్చళ్ళ ఊరగాయలు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ అనమాట. మన మనం అందరం కూడా అలానే ఈ సీజన్లో జనవరి ఫిబ్రవరి మాసంలో చింతకాయలు వస్తాయండి. బాగా పండుమిరపకాయలు చింతకాయలు వస్తాయి, రెండు కలిపి పెట్టుకుంటారు చాలా మటుకు అందరూ. లేదంటే ఇలా ఉప్పు చింతకాయలాగా పెడతామండి మేమైతే. ఉప్పు చింతకాయ పెట్టేసామంటే జాడీకి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వటికారం కానీ లేకపోతే పచ్చిమిరపకాయలు కానీ మెంతి పిండి వేసుకుని శుభ్రంగా నూరి పోపు పెట్టుకోవాలి. చాలా రుచికరంగా జ్వరం వచ్చినప్పుడు, మరి ఎవరైనా గబుక్కొని రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఏ కూర మనకు అందుబాటులో లేనప్పుడు ఏదైనా ఒక కూర తిరగ మార్చేసి చింతకాయ పచ్చడి వేసి పెట్టచ్చండి. చిన్నపిల్లలు చాలా మటుకు ఇష్టంగా తింటారు, చంటి పిల్లల దగ్గర నుంచి ఇష్టంగా తింటారు. కొంచెం కారం తక్కువగా వేసి నెయ్యి వేసి కమ్మగా పెడితే. కాబట్టి చింతకాయ పచ్చడి పచ్చానికి మంచిదే, నోటికి రుచికరంగా, ఫుల్ సి విటమిన్ అన్ని విధాలా వండి. వెనకటి కాలంలో జాడీలుగా 30 కిలోలు 40 కిలోలు పెట్టుకునేవాళ్ళు. వెనకటికి ఇన్ని రకాల పచ్చళ్ళు ఇన్ని రకాలు ఉండేవి కావు, సీజన్ వారీగా దొరికేవి కావు కదండి. అందుకని చెప్పేసి మీరు కూడా ఏం పెట్టారు చింతకాయ ఈ సీజన్లో, ఎలా పెడతారు, మీరు ఎలా పెడతారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.